నితిన్ డబుల్ టెన్షన్ తో ఉన్నాడు. 5 ఏళ్లుగా సక్సెస్ లేకపోవటం, ఎన్నో అంచనాలు పెట్టుకున్న రాబిన్ హుడ్ డిజాస్టర్ కావటంతో నితిన్ కెరీర్ మరోసారి డైలమాలో పడింది. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్న నితిన్ ఈసారి పవన్ కళ్యాణ్ టైటిల్ ని నమ్ముకుని ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో నితిన్ హీరోగా నటించిన సినిమా తమ్ముడు. సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా జూలై 4న విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో సినిమాపై హైప్ పెంచేందుకు రెడీ అవుతోంది తమ్ముడు టీం. తమ్ముడు నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన బ్యాంగ్ ఆఫ్ తమ్ముడు సాంగ్స్ సినిమా ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ కలిగిస్తే, సినిమాకి పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్ పెట్టడంతో ఈ సినిమాతో నితిన్ కంబ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని చర్చించుకుంటున్నారు ఆడియన్స్. ఎందుకంటే గతంలోనూ పవన్ రెఫరెన్స్ వాడుకుంటూ హిట్స్ అందుకున్నారు నితిన్. తమ్ముడు సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఓ మైల్డ్ స్టోన్ మూవీ. ఈ సినిమాలోనే తన మార్షల్ ఆర్ట్స్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశారు పవర్ స్టార్. ఇంతటి ట్రాక్ రికార్డున్న పవర్ఫుల్ టైటిల్ ని నితిన్ తన సినిమాకి పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన నితిన్ ఇప్పటి వరకు చాలా సినిమాల్లో పవర్ స్టార్ రిఫరెన్స్ ని ఓ రేంజ్ లో వాడేశారు. ఇప్పుడు సినిమా రిజల్ట్స్ ఏవైనా తేడా వస్తే టైటిల్ విషయంలో పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందోననే టెన్షన్ ఓవైపు, సినిమాకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇవ్వడం మరోవైపు నితిన్ ని టెన్షన్ పెడుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి తమ్ముడు సినిమా ఈ ఏడాది మహాశివరాత్రికి విడుదల కావాల్సింది. కానీ షూటింగ్ డిలే అవటంతో పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఇప్పటికే ఓసారి వాయిదా పడి మరీ వస్తుండటంతో ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. అయితే ఇంతకు మించిన రేంజ్ లో ప్రమోషన్స్ చేసిన రాబిన్ హుడ్ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో తమ్ముడు విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. రాబిన్ హుడ్ సినిమా గురించి ఎక్కువ మాట్లాడానని, కానీ తమ్ముడు సినిమా ఎక్కువగా మాట్లాడుకునేలా చేస్తుందని సినిమాపై హైప్ పెంచేశారు నితిన్. మరి చూడాలి, జూలై 4న పవన్ కళ్యాణ్ టైటిల్ తో ఆడియన్స్ ముందుకొస్తున్న నితిన్ సక్సెస్ అందుకుంటారో లేదో.